99 టీవీ. నేను ప్రియాంక. రాజకీయాల్లో నిలవాలంటే డబ్బు, అధికారం, ఫ్యామిలీ బ్యాకప్ ఉంటే సరిపోదు. ప్రజల మనసుల్లో పెట్టుకోవాలి. మనవాళ్లమనే నమ్మకం కలగాలి. ప్రజల్లో ఆ నమ్మకం కలగాలంటే ముందు జనంలో ఒకరిగా మారాలి. ఈ సూత్రాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పుడు బాగా గ్రహించినట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు పవర్ లుక్, స్టైల్, అధికార దర్పంతో కనిపించే కవిత ఇప్పుడు పూర్తిగా కొత్త రూపంలో కనిపిస్తున్నారు. కొత్త భావనతో ప్రజల్లోకి అడుగు పెడుతున్నారు. ఇమేజ్ బిల్డింగ్ కాదు, ఇమేజ్ రీబిల్డింగ్ చేస్తున్నారు. కవితలో వచ్చిన ఈ భారీ మార్పు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ కొత్త కవిత నిజంగా ప్రజల హృదయాల్లోకి చేరుతుందా? కవిత గేమ్ ప్లాన్ 2.0 ఎలా పనిచేస్తుంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. కల్వకుంట్ల కవిత అంటే ఒకప్పుడు చప్పున గుర్తొచ్చేది ఖరీదైన పట్టుచీరలు, వజ్రాభరణాలు, పొడుగు గోళ్లు, ప్రోటోకాల్ స్టైల్. కానీ ఇప్పుడు కథ పూర్తిగా మారింది. ఖరీదైన అలంకారాల స్థానంలో సాదా సీదా నేత చీర, మెడలో సింపుల్ గా నల్లపూసల దండ, చేతికి ఒక్క రింగు కూడా లేదు. పొడిగాటి గోళ్లకు గుడ్ బై చెప్పారు. సాదా సీదా లుక్ కు స్వాగతం పలికారు. ఇది కేవలం డ్రెస్ చేంజ్ మాత్రమే కాదు, కవిత రాజకీయ జీవనానికి కొత్త మేకోవర్ అని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. రోజు ప్రజల్లోకి వెళ్లడం, సాధారణ కుటుంబాలతో మమేకం కావడం, మధ్యతరగతి మహిళల సమస్యలు వినడం, అలాగే ఉద్యోగులు, కార్మికులు, యువతతో ముఖాముఖి. కేసీఆర్ ఉద్యమ కాలంలో వాడిన ఫార్ములానే ఇప్పుడు కవిత మళ్లీ ప్రయోగిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. అహంకారం మసగబారాలి, ఇమేజ్ పూర్తిగా రీసెట్ కావాలి, మళ్లీ మొదటి నుంచి పబ్లిక్ కి కనెక్ట్ కావాలి. ఇది ప్రస్తుతం కవిత ఫోకస్. మరోవైపు అప్పుడప్పుడు సోదరుడు కేటీఆర్ పై చిన్న చిన్న చురకలు వేయాలి. హరీష్ రావు వైపు వ్యూహాత్మక విమర్శలు చేయాలి. ఇవంతా సైడ్ స్టోరీ. ముఖ్య సమరం ఇమేజ్ రీబ్రాండింగ్ మాత్రమే. కవితలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, పబ్లిక్ ఇంటరాక్షన్స్ లోనూ. కానీ ఈ కొత్త కవిత ప్రజల్లోకి ఎంత స్పీడ్ గా చేరుతుంది? ఈ మేకోవర్ ఆమె రాజకీయ పునరాగమనం ఎలా మలుచుకుంటోంది అనే విషయాలను వెంటనే అంచనా వేయలేం. కరెక్ట్ గా చెప్పలేం. రోజు రోజుకు ప్రజల్లో స్పందన పెరుగుతుంది. ఊరు వాడ రోజు కవిత గురించి చర్చ మొదలైంది. కానీ పూర్తి ఫలితం తెలియాలంటే మరికొన్ని రోజులు గడవాలి. క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు పోరాట తీరును బట్టి జనంలో ఇమేజ్ అమాంతం పెరుగుతుంది. బీఆర్ఎస్ లో కవిత కొత్త అవతారం పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా? తెలంగాణ రాజకీయాల్లో ఇది కొత్త అల తేవడమేనా? లేదంటే ప్రజలు పరీక్షించి చూసి తర్వాతే తీర్పు చెబుతారా? ఇంకొన్ని రోజులు, ఇంకొన్ని పబ్లిక్ మీటింగ్స్, అప్పుడే కవిత ఇమేజ్ గేమ్ 2.0 ఎఫెక్ట్ బయటపడుతుంది.